ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రంకుముగుళ్లా తగులుకొని 4.5 సంవత్సరాలుగా నిత్యం జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డిపై గెలుపు సాధించాడు. జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలున్న ఒక్క ఎంపీ రఘురామకృష్ణరాజు ముందు జగన్మోహన్ రెడ్డి ఎందుకు తల దించుకోవాల్సి వస్తుంది? రఘురామకృష్ణరాజు గెలుపేంటి, జగన్మోహన్ రెడ్డి ఓటమేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, మన జలగన్న గత 4 సంవత్సరాల 11 నెలలుగా ఎంత నీచ నికృష్ట దౌర్భాగ్య దుర్మార్గ పరిపాలన చేస్తూ ఉన్నాడో మనందరికీ తెలుసు. తన్నెవడూ ప్రశ్నించకూడదు, తన తప్పుల్ని ఎత్తి చూపకూడదు అన్న విధంగా వ్యవస్థలన్నింటినీ దుర్వినియోగం చేస్తూ పోలీసు వ్యవస్థల దగ్గర నుంచి, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి చివరికి న్యాయ వ్యవస్థని కూడా చెరబట్టాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి పోయాడంటే తనకి ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రాజ్యాంగం అంటే విలువ లేదనేది మనందరికీ తెలుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డితో మొదట్లోనే విభేదించినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి, అరాచకాలు, తప్పుడు పనులు, ప్రజా వ్యతిరేక, న్యాయ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాల మీద ఆయన పోరాటం చేస్తూ ఉంటే దాన్ని సహించలేక, భరించలేక అక్రమంగా తన బానిస పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అరెస్టు చేపించి ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని చెరసాలలో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి నీచం మనందరికీ తెలుసు. సరే, కరెక్ట్గా 2 నెలల తర్వాత ఆ ఘటనలో ఎవడెవడైతే పాల్గొన్నాడో వాళ్ళందరి తొత్తర తీరుద్ది. ఇవాళ తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ఎక్స్, వై, జడ్డు మొత్తం కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం, ప్రమోషన్ల కోసం పనిచేసినటువంటి బానిసల బతుకులు తెలంగాణలో ఏమవుతున్నాయో మనం చూస్తున్నాం. రేపు అంతకు మించి ఆంధ్రాలో జరగబోతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజుపై ఎప్పటికప్పుడు గెలిచే ప్రయత్నం చేస్తుంటే ప్రతి ప్రయత్నంలోనూ రఘురామకృష్ణరాజు గారు విజయం సాధిస్తూ జగన్మోహన్ రెడ్డిని ఘోరంగా ఓడించడం జరిగింది. రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయాలనుకున్నాడు, కానీ 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రఘురామకృష్ణరాజు గారిని డిస్క్వాలిఫై చేయలేక ఏమీ పీకలేకపోయాడు. ప్రత్యేక విమానంలో విజయసాయిరెడ్డి, మార్గాని భర్త లాంటి పనికిమాలిన పోరంబోకుల్ని ఢిల్లీకి కూడా పంపించాడు ఆయన డిస్క్వాలిఫై చేయమని. కానీ తాను ఆ విషయంలో విజయం సాధించలేకపోయాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయేంత వరకు, ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు నరసాపురంలో, భీమవరంలో అడుగు పెట్టనివ్వను రఘురామకృష్ణరాజును అన్నాడు. కానీ సంక్రాంతికి రఘురామకృష్ణరాజు గారు తన స్వస్థలం, సొంత నియోజకవర్గంలో భీమవరంలో, నరసాపురంలో అడుగు పెట్టడం జరిగింది. రాజమండ్రి నుంచి భారీ ర్యాలీగా ఆయన వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాడ్లు దించుతూనే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని, జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలంటూ రఘురామకృష్ణరాజు గారు పోరాటం చేశారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, అరాచకాల మీద ఎప్పటికప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన కేసులు వేస్తూ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి ఆయన నిత్యం పోరాటం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే జగన్మోహన్ రెడ్డి నరసాపురంలో ఆయనకి పార్లమెంటు అభ్యర్థిగా, లోక్సభ అభ్యర్థిగా సీటు లేకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. తన అనుకూలులతో, అదేవిధంగా తన దగ్గర అక్రమంగా సంపాదించినటువంటి సంపాదనతో అనేక ప్రయత్నాలు చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు నరసాపురం సీటు బీజేపీ రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకుండా ఆపి నేను విజయం సాధించానని కలగంటున్నాడేమో, కానీ వాస్తవానికి విజయం సాధించింది రఘురామకృష్ణరాజు గారు. రాడ్డు దిగింది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు. అతని పార్టీలో 151 మంది శాసనసభ్యులు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. కానీ ఒక్క రఘురామకృష్ణరాజు గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన్ని పార్లమెంటులో చూస్తే జగన్మోహన్ రెడ్డి సహించలేనటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై అలుపెలగని పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారిని పార్లమెంటులో చూడాలంటే ఢిల్లీ గడ్డ మీద ఆయన ఉంటే నేను భరించలేను, సహించలేను అనేటువంటి ఈగోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ గెలుపు ఎవరిది? ఒక సాధారణ ఎంపీగా ఉంటూ, ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి, 22 మంది లోక్సభ ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభలో 11 మంది ఎంపీలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, 151 మంది ఎమ్మెల్యేలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఎంపీకి భయపడ్డాడంటే ఇది రఘురామకృష్ణరాజు గారి గెలుపు కాదా? అతన్ని ఎంపీ కాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడంటే అది రఘురామకృష్ణరాజు గారి గెలుపు కాదా? రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడి కాదా? ఇవాళ తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు గారికి ఎంపీగా అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం పీకగలుగుతాడు? లేదు, సరే శాసనసభ్యుడిగానే వస్తాడు అని అనుకున్నాం. ఒకవేళ శాసనసభలో జగన్మోహన్ రెడ్డికి ఎదురుపడి జగన్మోహన్ రెడ్డి తప్పుడు పనులు శాసనసభ వేదికగా ఆయన ప్రశ్నిస్తే, నిలదీస్తే జగన్మోహన్ రెడ్డి తలక ఎక్కడ పెట్టుకుంటాడు? కాబట్టి రఘురామకృష్ణరాజు అనేటువంటి వ్యక్తి ఒంటరి వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే ప్రజాగలంగా నిలిచి గత 4 సంవత్సరాల 11 నెలలుగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య పైన, ప్రతి అరాచకం పైన, ప్రతి అవినీతి పైన తన గలాన్ని వినిపించి ప్రతిపక్షాలకు అతను ఒక బలమయ్యాడు.
ఇవాళ అందుకనే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు. రఘురామకృష్ణరాజు చట్టసభలో ఉంటే తను వేసేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి భయం జగన్మోహన్ రెడ్డిని భయపెడతా ఉంది. అందుకే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి, పార్టీ అధ్యక్షుడి స్థాయిలో ఉండి, ఒక ఎంపీ మీద ఈ స్థాయిలో పోరాటం చేసేటువంటి నీచానికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి, రఘురామకృష్ణరాజు గారి ఘన విజయం అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ గత 4 సంవత్సరాలుగా ప్రజల తరపున ప్రజాగలంగా నిలిచినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ప్రజా సమస్యలపై పోరాడినటువంటి రఘురామకృష్ణరాజు గారు, ఈ సైకో జగన్మోహన్ రెడ్డిపై అలు పెరగనటువంటి యుద్ధం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు చట్టసభలో ఉండడం అనేది రాష్ట్ర ప్రజలకే అవసరం. అందుకనే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఆయన ప్రజల ద్వారా ఎన్నికవుతాడని చెప్పి నమ్ముదాం.